వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. ముఖ్యంగా సామాన్యుడికి ఉపయోగపడే డబ్బులు సంపాదించుకునే ఎపిసోడ్ ఇది, చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ముఖ్యంగా ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ. వాళ్ళు ఇండియన్ బిజినెస్ని, ఇండియన్ మార్కెట్ని నడిపించే కన్జ్యూమర్స్ అని చెప్పొచ్చు. జిఎస్టీ కట్టేది ఎక్కువ వాళ్ళే కదా. ఎక్కువ వాళ్ళే. అలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడంలోనూ లాభపడంలోనూ వెనకబడిపోయారు. వీళ్ళు ₹1,00,00,000 అనే ఒక నెంబర్ చూసి కూడా పాసిబిలిటీ చాలా తక్కువ ఉన్నట్టే అనుకోవచ్చు నాకు తెలిసి. వీళ్ళు ₹1,00,00,000 లంసమ్ అమౌంట్ని సంపాదించుకోవడానికి ఉన్న మార్గాలు చెప్తారా? మార్కెట్లో డబ్బులు సంపాదించాలి, వెల్త్ క్రియేట్ కావాలంటే 3 తీసుకోవాలండి. నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్. ఈ 3 ఉండాలి. జనరల్గా డిసిప్లిన్ అనేది ట్రేడర్స్కి, ఇన్వెస్టర్కి డిసిప్లిన్ అందుకని కొని పెట్టుకుంటాం కాబట్టి లాంగ్ టర్మ్లో ఉంటాం. సో అక్కడ డిసిప్లిన్ ఏంటంటే మన టార్గెట్ ఎంతవరకు 30%, 40% మనం అనుకున్న ప్రకారం అంతవరకు వచ్చి ఆగి తర్వాత ఇది చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 30% రాగానే ఎగ్జిట్ అవుతారు, అది 60% పైన పోతే నెక్స్ట్ కూడా ఆ 60% దాకా వెయిట్ చేస్తారు. అక్కడ కన్సిస్టెన్సీ పోతుంది. ఏదైతే మనం ఒక డిసిషన్ తీసుకున్నామో దానికి స్టిక్ ఆన్ అయితే డెఫినెట్గా ఎవ్రీ టైం మార్కెట్ నుంచి ఏ లెవెల్లో అయినా, మార్కెట్ డౌన్ లెవెల్లో కూడా సంపాదించే వాళ్ళు ఉంటారండి. అంటే మన ప్లాన్ అంతే, మనం చేసే ఐడియాస్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్కెట్లో వెల్త్ క్రియేట్ కావచ్చు. ఎస్ఐపి తీసుకుందాం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవరైనా కానీ అసలు మార్కెట్ గురించి సంబంధం లేని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా సంపాదించవచ్చు, ప్రొవైడెడ్ డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ 2 ఉన్నాయనుకోండి. సింపుల్గా నెలకి ఇప్పుడు మనం ఏదైనా మూవీకి వెళ్ళినా, ఐమాక్స్కి వెళ్ళినా 2,000 అవుతున్నాయి కదా. 2-3 వెళ్తే 2,000 అవుతున్నాయా లేదా ఫ్రెండ్స్తో వెళ్తే? సో ఆ ఖర్చు అనేది కంట్రోల్ అయిపోతుంది. ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వచ్చేస్తారు. 2,000 పర్ మంత్ పెట్టుకున్నా 25 years, ఇప్పుడు 20 ఏళ్ళప్పుడు జాయిన్ అవుతారు కదా, ఉద్యోగంలో జాయిన్ అవుతారు. అప్పటి నుంచే స్టార్ట్ చేస్తే 40 years కల్లా ఒక రేంజ్కి వచ్చేస్తారు. అంటే మనోధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యం రావాలంటే కన్సిస్టెన్సీ ఉండాలంట నేను. సో డెఫినెట్గా 2000తో 25 years వేసుకుంటే మార్కెట్ జనరల్గా ఎస్ఐపిలో 12-15% ఇదివరకు ఇచ్చేయి. ఆ రేంజ్ కూడా మారింది ఇప్పుడు 15-20%. కొన్ని ఫండ్స్ అయితే 20% అబవ్ వస్తున్నాయి. మీకు 12% వేసుకున్నా మీకు 80-90 lakhs వస్తాయి. ఇది మన 2000తో 25 years 1 crore సంపాదించడం పెద్ద ఇది కాదండి. ప్రొవైడెడ్ మన కన్సిస్టెన్సీగా ఆ అమౌంట్ మనకి బ్యాంక్ నుంచి డెబిట్ అవుతూ ఉండాలి. అది అట్లా ఉంటేనే కరెక్ట్. లేదనుకోండి ఒక్క మంత్ కట్ అయితే చివరికి వచ్చేదానికి ఆ 2,000కి lakhs of rupees పోతాయి. అంటే ప్రభు గారు, మీరు చెప్పారు ఇక్కడ ఒక మాట, 20 ఏళ్ళు 25 ఏళ్ళు వ్యక్తి అని చెప్పేసి. అంటే వాళ్ళు యంగ్స్టర్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా జాబ్లో జాయిన్ అయిన, ఎర్లీగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు. వీళ్ళకి ఒక బండి కొనుక్కోవాలి అంటే, వాళ్ళకి నచ్చిన బైక్, ఒక 2 లక్షలు 3 లక్షల బైక్ కొనుక్కోవాలని, లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసం ఒక ఇంకా మంచి ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలని చెప్పేసి చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. అవునండి. బట్ కంపారబుల్ మీరు చెప్పిన అమౌంట్ పెద్దదేం కాదు. నెలకి 2,000 అనేది ఓకే. ఒక వాళ్ళు 25,000 30,000 సంపాదించే వాళ్ళు కూడా 2,000 అనేది బేర్ చేయగలిగిన అమౌంటే, చెయ్యాలి కూడా. సో ఇన్ కేస్ అలా బేర్ చేసినట్లయితే అక్కడి నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ చేతిలో ఎంత అమౌంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ చెప్పండి చాలు. ఇప్పుడు 2,000 అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది సేఫ్టీ జోన్కి వచ్చేస్తుంది. సపోజ్ క్యాష్గా మన దగ్గర ఉందనుకోండి, ఏదో ఒక అవసరాలకు వచ్చేస్తే అయిపోతాయి. అంటే ఒక కమిట్మెంట్ ఒకటి తీసుకుంటే డెఫినెట్గా దానికి స్టార్టింగ్ కాబట్టి ఎర్లీ స్టేజ్, ఇప్పుడే మనం పెద్ద బండి కొనుక్కోవాలి, లేకపోతే అన్ని అవసరాలు ఎమ్మటే కాకుండా కన్సిస్టెన్సీగా మన టార్గెట్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి, దాని నుంచి వెల్త్ క్రియేట్ కావాలంటే మనం ఏం చేయాలి. సో కంటిన్యూస్గా చేస్తే 2,000 పర్ మంత్ వేసుకున్నా మీకు 25 years అంటే 80-90 lakhs అంటే మీకు 10 yearsకే మంచి అమౌంట్ వస్తుంది. అంటే ఒక 20 ఏళ్ళు వ్యక్తి ఎవరైనా సరే నీ దగ్గర ఒక 80 లక్షలు ఉంటాయి ఇన్ ఫ్యూచర్ అని చెప్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆనందంగా వస్తుంది, ఎందుకంటే మనోధైర్యం వస్తుందండి. ఎందుకంటే
మన దగ్గర ఒక 5,000 10,000 ఉంటే మన థాట్స్ అన్ని వేరుంటాయి. ₹1,00,000 అనుకోండి, మీరు స్లిప్పర్స్తో నడవండి, ఆ వాక్ వేరుంటుంది. వాకింగ్ షూస్తో నడవండి, ఆ వాక్ వేరుంటుంది. అంటే ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ రిచ్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆలోచన పరంగా రిచ్నెస్ అది సిమ్యులేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ కొత్తగా వెళ్ళి ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత ఇవాళ రేపు ఏంటంటే బాగా చదివితే మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి పే చెక్స్ వస్తున్నాయి. సో స్టార్టింగ్ నుంచే అదర్ అలవాట్లు కంట్రోల్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చేసుకుంటే డెఫినెట్గా వెల్త్ క్రియేట్ కావడం అనేది పెద్ద సమస్య కాదండి. సో ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మిమ్మల్ని కన్సల్ట్ చేసినట్లయితే ఎలాంటి గైడెన్స్ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు? ప్రీవియస్గా ఇలా మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ చేశారా? ప్రీవియస్గా చాలామంది చేశారండి. వాళ్ళకి కూడా అసలు మార్కెట్లో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఏం చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో కూడా లంసము సిప్పు ఉంటాయి, 2 రకాలు. ఆ 2 రకాల్లో మనం ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు లంసంలో ఏ అమౌంట్ పెట్టాలి, ఎందుకంటే లేటెస్ట్గా మార్కెట్ ట్రెండ్ పాలసీలు ఏమొస్తున్నాయి, గవర్నమెంట్ పాలసీలు ఏమొస్తున్నాయి, ఏం ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ ఎట్లా ఇప్పుడు డిజిటల్ నడుస్తుంది, ఆ డిజిటల్ ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఐసీసీఐ వాళ్ళు రిలీజ్ చేశారు. సో అట్లా ఆ డిజిటల్ ఫండ్స్ మనకి ఎట్లా ఫ్యూచర్ ఎట్లా వస్తుంది, ఎంత రిటర్న్స్ రావచ్చు. సో డెఫినెట్గా ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్లో ఏఎంసీలు కూడా మచ్ యాక్టివ్ దెన్ ది అదర్, ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఉన్నారు. మీరు క్వాంటమ్ ఫండ్ లాస్ట్ ఇయర్ 71% ఇచ్చింది. 71% 1 year అంటే 1,00,000 పెడితే 1,70,000 అయింది, 71,000 అయింది. మరి ప్రతి సంవత్సరం రావు కదా, ప్రతి ఒక్కరు వినాల్సిన విషయాలు ఇవన్నీ. ప్రతి సంవత్సరం రావండి ఇవి, ఎందుకంటే మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇది అండర్లైన్ కరెంట్ అండి, ఇది మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడన్నా ఒక యాంగిల్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మార్కెట్ పడుతోంది, ఇప్పుడు మన పోర్ట్ఫోలియో చూసుకుంటాం, మన మ్యూచువల్ ఫండ్ చూస్తాం, అరే చూడంగానే తగ్గిపోయిందే అని ఎస్ఐపీలు కంటిన్యూ చేసేది కూడా ఆపేవాళ్ళు ఉన్నారు. దయచేసి కన్సిస్టెన్సీ ఉన్న ఇది ఎస్ఐపీలు కూడా ఆపాల్సిన పని లేదండి. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ మార్కెట్ ఎక్కడో చోట తీసుకుంటుంది, తీసుకోకుండా ఉండదు. ఆల్వేస్ మార్కెట్ డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, 2001 నుంచి 1000 నుంచి స్టార్ట్ అయింది, పెరుగుతూనే ఉంది కదా. 1000 నుంచి 6000 వస్తుంది, 6 3 వస్తుంది, 3 నుంచి 9 వస్తుంది, 9 75 నుంచి 15కి వెళ్ళింది. సో 2000 ఇది కూడా 2019లో కూడా 19,000 నుంచి 26 to 27 ఎక్కడ కూడా సింగిల్ డిప్ కూడా లేకుండా 30-40% 60% ఒక స్క్రిప్ట్లు పెరిగాయి. కొన్ని స్క్రిప్ట్లు అయితే భయంకరంగా పెరిగినాయి. ₹50 స్క్రిప్ట్ 500 ₹1000 అయినాయి. ఇప్పుడు ఎంత పడింది? 20% మార్కెట్ పడలేదు, 30-40% స్క్రిప్ట్లు పడ్డాయి. కానీ మనం భయపడాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఎంత పెరిగిందో దాంట్లో అంత పడలేదుగా. సో మార్కెట్ ఏం పడిపోతే జీరో కాదుగా. అండ్ ఇది ఇప్పుడు ఎంత పడింది, ఇది ఒక ఆపర్చునిటీ కింద చూడొచ్చా? ఇది 100% ఆపర్చునిటీ. ఎందుకంటే రెడ్ అనేది మనకి ఇప్పుడు తక్కువలో దొరుకుతున్నాయి. ఇప్పుడు అమావాస్య మనకి ఎగెనిస్ట్, బట్ తమిళియన్స్కి దాన్ని మంచిగా చూస్తారు. అట్లనే ఈ రెడ్ అనేది చూస్తే మనం భయపడాల్సిన పనే లేదండి. మన వ్యూ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలి, షార్ట్ టర్మ్ ఉండకూడదు. షార్ట్ టర్మ్లో మనకు వచ్చిందంటే సంతోషమే, బట్ మన వ్యూ లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు వెల్త్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇలా మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఫ్యూచర్లో? ఇప్పుడు కంటిన్యూస్గా మార్కెట్ పడుతుంది. ఇప్పుడు జనరల్గా మార్కెట్ అక్కడి నుంచి ఆ న్యూస్ని బట్టి పెరిగిన దానికంటే ఇప్పుడు డిస్కౌంట్ అయింది కదా, మార్కెట్ 15% 16% డౌన్లో ఉంది. ఆ పర్సంటేజ్ వచ్చినా మనకి ఆ డిస్కౌంట్ మనకి క్రెడిట్ వచ్చినట్టే కదా. అక్కడి నుంచి మళ్ళీ -30% వస్తుంది కదా, ఈజీగా 30% వస్తుందిగా. ఆ పేషెన్స్ ఉంచుకొని ఉండాలి. మంచి స్క్రిప్ట్స్ సొసైటీలో గవర్నమెంట్ ఏం చేస్తోంది, మిడిల్ క్లాస్కి ఏం చేస్తోంది, పాలసీలు ఏం తెస్తుంది, పిఎల్ఐ స్కీమ్ కింద పాలసీలు ఏమొస్తున్నాయి, ఇవన్నీ చూసుకుంటే ఏ కంపెనీకి పెరుగుద్ది, ఆ కంపెనీ డిమాండ్ ఉందా, సేల్స్ ఉందా, ఆ ప్రోడక్ట్కి సేల్స్ ఉందా, మార్కెట్లో డిమాండ్ ఉందా, మార్జిన్స్ ఉన్నాయా, మేనేజ్మెంట్ మంచిగుందా, వాళ్ళ మీద ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా. ఏ కంపెనీ అయినా దెబ్బతినేది ఇక్కడే, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరే దెబ్బతింటారు. సో ఆ ఫండ్స్ దగ్గర దానికి రిటర్న్స్ వస్తున్నాయా లేవా, అక్కడ అది చూసుకుంటే చాలు. జనరల్గా ఏంటంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. ఎవరైనా సరే కన్సిస్టెంట్గా అప్డేట్ అవుతూ ఉంటే డెఫినెట్గా చేయొచ్చు. నన్ను అడిగితే ఏ అనలిస్ట్ కూడా అవసరం లేదు కూడా. కాకపోతే అందరికీ టైం ఉండదు, ఎవరు బిజీ వాళ్ళు ఉంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళు ముందుకు వస్తారు. ముందుకు వచ్చినప్పుడు ఆ సర్వీస్ ఉపయోగించుకుంటే మీ దాంట్లో మీరు చేసి వెల్త్ క్రియేట్ అయిన దానికి యాడ్ ఆన్ అవుతుంది. మేము చెప్పేదాన్ని చేసుకుంటే యాడ్ ఆన్ అవుతుంది. వండర్ఫుల్ సార్. సో ముఖ్యంగా మార్కెట్ ఉన్న పరిస్థితులనే కాకుండా
మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాన్ని ₹1,00,00,000గా మలుచుకోవడం అయి ఉండొచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్గా లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా చాలా పాసిబిలిటీస్ ప్రీవియస్లో అంటే హిస్టారికల్ డేటా చూసుకున్నా కూడా చాలామంది సాధించడం జరిగింది. అదే పొజిషన్కి మీరు వెళ్ళాలనుకుంటే ముఖ్యంగా న్యూ ఇన్వెస్టర్స్ లేకపోతే న్యూ జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ వీళ్ళు ఈ టైంలోంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెరిగే కొద్దీ కాంపౌండింగ్ అనే రూల్ని బట్టి మీకు చాలా మంచి ఫండ్ అనేది క్రియేట్ అవుతుందండి. దానికి సంబంధించిన వివరాల కోసం ఆ ప్రొసీజర్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ప్రభు గారిని అయితే సంప్రదించవచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.